رمضان في رمضان. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబియాబాద అమ్మాబాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్షిరి సద్రి వయస్సిర్లి అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశైలరా, సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ భాగంలో మనము చర్చించబోయేటటువంటి అంశము రమజాను సహనం యొక్క నెల. రమజాన్ అంటేనే సహనం వహించే నెల. సహనం అనే పదము అరబీ పదం అయినటువంటి సబ్ర్ నుండి ఉనికిలోనికి వచ్చింది. సబ్ర్ అంటే, సహనం అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, సులభంగా ఉన్నా, కఠినంగా ఉన్నా, ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా మనము సహనం వహించాలి, సబ్ర్ అనేది చూపించాలి. మరి మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు ఆనందాలతో పాటు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన ప్రతి సందర్భంలోనూ మనము సహనం వహించాలి, సబ్ర్ అనేది చూపించాలి. అలా కాకుండా ఆనందాలు వచ్చినప్పుడు మనము దానికి లొంగిపోయి ఒకవేళ గర్వాన్ని కానీ అహంకారాన్ని కానీ ప్రదర్శిస్తే ఆనందం ఇచ్చినటువంటి అల్లాహ్ ఆ తరువాత మనకు దుఃఖాన్ని మరియు కష్టాలను కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితులు అయినా సరే మనము సహనం, సబ్ర్ అనేది చూపిస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ రమజాను మాసాన్ని, ఈ రమజాను నెలని సహనం యొక్క నెల అని ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సౌము షహర్ సబరి వ సలాసతి అయ్యామిన్ మిన్ కుల్లి షహర్ సౌముద్దహర్. సహనం యొక్క నెలవారీ ఉపవాసము మరియు ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉండడము జీవితాంతం ఉపవాసం ఉండడంతో సమానం. అల్హమ్దులిల్లాహ్. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సహనం వహించే నెల యొక్క ఉపవాసాలు. మనము ఏ నెలలో సహనంగా ఉంటాము అంటే రమజాను నెల గురించి తెలియజేశారు. రమజాను నెల అంటేనే సహనం వహించే నెల. ఈ నెలలో ఉపవాసం ఉండి ఆ తరువాత ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉంటే పూర్తి జీవితాంతం ఉపవాసం ఉన్నట్లు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. రమజాను నెల అంటేనే సహనం వహించే నెల. మరి ఈ సహనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఉలమాలు దీన్ని 3 భాగాలుగా విభజించారు. మొట్టమొదటిది ఆపద సమయాల్లో సహనం వహించడం. ఆపద సమయాలు అంటే మన జీవితంలో వచ్చే కష్టాలకు, నష్టాలకు, లేక ఎవరైనా మన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు సహనం వహించడము. ఎందుకని అంటే వారు చనిపోయారు, వారి తర్వాత ఏదో ఒకరోజు మనము కూడా ఈ ఇహలోకాన్ని వీడవలసి ఉంది అని ఇలాంటి ఆపద సమయాల్లో మనము సహనం వహించాలి. ఇది మొదటి రకం. ఇక సహనంలో రెండవ భాగం ఏమిటి, రెండవ రకం ఏమిటి అంటే అల్లాహ్ యొక్క విధేయతలో సహనం చూపించడం. మనకు నమాజ్ సమయం అవుతూ ఉంటుంది, అప్పుడు మనము మన పనులన్నీ వదులుకొని నమాజ్ను ఆచరించాలి. అలాగే మనము ఉపవాసాలను ఉండాలి. ఈ ఉపవాసాలు ఉండాలి అన్నా, నమాజు చేయాలి అన్నా మనకు సహనం అనేది అవసరం ఉంటుంది. దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా మన మనసు ఒప్పుకోదు దానం ఇవ్వడానికి, కానీ మనము సహనం వహించి మనము దాన ధర్మాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అల్లాహ్ ఏ పనులైతే చేయమని మనకు ఆజ్ఞాపించాడో ప్రతి పని కోసం కూడా మనకు సహనం అనేది అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనము ఉదయాన్నే ఫజర్ నమాజ్కి లేవాలి, మంచి నిద్రలో ఉంటాము, ఆ నమాజ్కి లేవాలి అంటే మనకు సహనం కావాలి. అలాగే ప్రస్తుతము రమజాను మాసం నడుస్తుంది. ఈ రమజాను మాసంలో ఉదయాన్నే లేచి సహరీ భుజించాలి అన్న మనకు ఎంతో సహనం కావాలి. అలాగే రాత్రి ఇషా నమాజ్ మరియు తరావీ నమాజ్ చేయాలి అన్న మనకు సహనం అనేది చాలా అవసరమవుతుంది. మనము పగలు అన్ని ఆహార పానీయాలకు దూరంగా ఉండాలి. మన కోరికల్ని నియంత్రించుకోవాలి.
దీనికి కూడా సహనం అనేది చాలా అవసరం ఉంటుంది. అలాగే అల్లాహ్ ఎలాగైతే దానం చేయమన్నాడో అలా దానం చేస్తూ ఉండాలి. మనము స్వతహాగా ఇఫ్తార్ చేస్తూ ఉండాలి, వేరే వారిని కూడా ఇఫ్తార్ చేయిస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడానికి సహనం అనేది తప్పకుండా కావాలి సోదరులారా. మనము ఏదైతే సహనం చూపించి మన కోరికల్ని నియంత్రించుకుంటున్నామో అలాంటి వారికి సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే ఎనలేని ప్రతిఫలం ఇస్తాడు అని ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు. యత్రుకు తామహు వ శరాబహు వ షహవతహు మిన్ అజ్లి అస్సియాములి వ అనా అజ్జీబి. అర్థమేమిటి అంటే అతను తన ఆహార పానీయాల్ని కోరికల్ని నా కోసమే వదిలేశాడు, ఉపవాసం నాది, దానికి నేను ప్రతిఫలం ఇస్తాను, నేను ప్రతి మంచి పనికి 10 రెట్లు ప్రతిఫలం ఇస్తాను. సుబ్హానల్లా. కాబట్టి మనం ఎప్పుడైతే సహనం వహించి సృష్టికర్తన అల్లాహ్ కొరకు ఉపవాసం ఉంటామో దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని సృష్టికర్తన అల్లాహ్ మాత్రమే ఇస్తాడు. కాబట్టి మనకు అల్లాహ్ యొక్క విధేయతలో కూడా సహనము అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అంశం. ఆ సహనం ఉన్న కారణంగానే మనము పేదవారికి సహాయం చేస్తాము, ఆహారం లేని వారికి ఆహారం తినిపిస్తున్నాము, బట్టలు లేని వారికి బట్టలు కూడా ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క విధేయతలో సహనం. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేస్తే సహనము అనేది చెడుని వదిలేటప్పుడు కూడా సహనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని మనం చూస్తుంటాము అనేక మందికి అనేక చెడు అలవాట్లు ఉంటూ ఉంటాయి. ఈ రంజాన్ మాసం రాగానే దాదాపుగా అందరూ కూడా ఉపవాస స్థితిలో ఆ చెడుకు దూరంగా ఉంటారు. ఉదాహరణకి మనం పరిశీలన చేస్తే ఎవరైతే సిగరెట్లు తాగేవారు ఉంటారో లేదా పాన్ పరాగులు గుట్కాలు తినేవారు ఉంటారో వీరు కూడా ఒకవేళ రంజాను మాసంలో ఉపవాసం ఉంటే కనీసము పగలైనా తినకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎందుకని? మనము ఉపవాసం ఉన్నాము కదా అని. ఒకవేళ వారు ఇలాగే వదిలేసే ప్రయత్నం చేస్తే వారి జీవితాల్లో నుంచి కూడా ఈ చెడు పూర్తిగా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకని? ఈ రంజాను నెల మనకు ఒక పూర్తి నెల మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. మనల్ని మిగతా 11 నెలలు ఎలా ఉండాలి అనే దాన్ని నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి చెడు అలవాట్లు ఉన్నవారు ఆ చెడును వదిలేయడానికి కూడా సహనం అనేది చాలా ముఖ్యం. అది మరీ ముఖ్యంగా ఈ రంజాను మాసం అనేది అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారు అబద్ధాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా సరే అబద్ధం చెప్పాలి అని అనిపించినప్పుడు కనీసము వారిలో ఒక ఆలోచన వస్తుంది, నేను ఉపవాసం ఉన్నాను, అబద్ధం చెప్పకూడదు అన్న ఆలోచన. ఒకవేళ ఎవరైనా ఈ చెడుని వదలలేకపోతున్నారు, ఉపవాసం ఉండి కూడా అబద్ధం అనేది చెబుతూ ఉన్నారు అంటే అలాంటి వారికి ఈ ఉపవాసం ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మల్లం యద్ఆ కౌల జూర్ వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ ఫీ అన్ యదా తామహు వ శరాబహ్. ఎవరైతే ఉపవాసం ఉన్న తర్వాత కూడా తప్పుడు మాటలు వదులుకోరో అంటే అబద్ధాలు చెప్పడం మానుకోరో అలాంటి వారికి వారు ఉపవాసం ఉన్నందువల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. వారు కేవలము ఆహార పానీయాలకు మాత్రమే దూరంగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉపవాసం ఉన్న తర్వాత కూడా అబద్ధము అనేది చెప్పడం మానరో వారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ చెడుకి మనము చాలా దూరంగా ఉండాలి. ఉపవాసము అనేది మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటుంది చెడుని వదలడానికి. మనం పరిశీలన చేస్తే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా అభిప్రాయ భేదం కారణంగా ఎవరైనా మనల్ని కోపం తీసుకువచ్చే పరిస్థితులు తీసుకువచ్చినప్పటికీ మనము కోపాన్ని ప్రదర్శించము. కోపాన్ని ప్రదర్శించకుండా వారు ఏదైతే తప్పు చేశారో దాన్ని కూడా క్షమించి వేస్తూ ఉంటాము. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఫైన్ సాబహు అహదున్ ఔ కాతలహు ఫల్యకుల్ ఇన్ నిమ్రుఇన్ సాయిమ్.
ఎవరైనా ఉపవాసం ఉన్న వ్యక్తిని అవమానించినా లేదా అతనితో గొడవ పడినా అతను ఇలా అనాలి, నేను ఉపవాసం ఉన్నవాడిని, అల్హమ్దులిల్లా. చూడండి, ఈ విధంగా ఉపవాసం ద్వారా మనకు సహనం అనేది బోధించబడుతుంది, సహనం గురించి శిక్షణ ఇస్తుంది. కోపం రావడము పెద్ద విషయమేమి కాదు, కానీ ఆ కోపాన్ని దిగమింగడమే అన్నిటికంటే పెద్ద విషయం. ఎందుకని అంటే ఈ కోపాన్ని దిగమింగడము అనేది అది కేవలము మంచివారు, ధైర్యవంతులు మరియు బలవంతులు, నిజమైన యోధులు మాత్రమే కోపాన్ని దిగమింగగలరు. ఈ కోపాన్ని దిగమింగడానికి అవసరమైనటువంటి విషయము సహనం. ఈ సహనాన్నే ఈ రంజాన్ నెల మనకి ప్రతిరోజు శిక్షణ ఇస్తూ ఉంటుంది ఈ సహనం గురించి. దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి వేరే వారిని దుర్భాషలాడడు మరియు సహనం వహిస్తాడు. సుబ్హానల్లా. కాబట్టి కోపం రావడము అనేది సహజమైన విషయము. ఆ కోపం వచ్చినప్పుడు మనము ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుకోవాలి, మరియు నిల్చొని ఉంటే కూర్చుండిపోవాలి, కూర్చొని ఉంటే పరుండిపోవాలి, లేదా అక్కడ నుండి వైదొలగాలి. ఇవన్నీ చేయడానికి సహనము అనేది చాలా ముఖ్యమైన విషయము. అది ఈ రంజాన్ మాసము సహనం గురించి పూర్తి శిక్షణ మనకు ఇస్తూ ఉంటుంది. అలాగే మనము పరిశీలన చేసినట్లయితే ఉపవాసము మరియు సహనము రెండూ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నటువంటి విషయాలు. ఎందుకని అంటే, ఎవరైతే సహనం చూపిస్తారో వారికి ఎనలేని ప్రతిఫలం ఉంది, ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఎనలేని ప్రతిఫలం ఉంది. మనము సహనం గురించి పరిశీలన చేస్తే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యువఫస్సాబిరూన అజరుహుం బిగైరి హిసాబ్. సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. సుబ్హానల్లా. సృష్టికర్త అయిన అల్లాహ్ సహనం ఉన్నవారికి, సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదిస్తాను అని అంటున్నాడు. అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి కూడా వారి ప్రతిఫలం లెక్కలేనంతగా లభిస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లు అమల్ ఇబ్ని ఆదమ యుజాఫ్. ఆదం కుమారుని యొక్క ప్రతి కార్యము లెక్కించబడుతుంది. అల్ హసనతు బి అషరి అంసాలిహా ఇలా సబ్అమియతి జీఫిన్. ఒక మంచి కార్యము 10 రెట్లు మరియు 700 రెట్ల వరకు గుణించబడుతుంది. అలాగే కాలల్లాహు తాలా ఇల్ల సౌమ్ ఫఇన్నహు లీ వ అనా అజ్జీ బిహ్. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు, ఉపవాసం తప్ప, ఎందుకంటే ఉపవాసము నా కోసమే మరియు నేనే దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి ఉపవాసం ఉన్నవారికి మరియు సహనం వహించే వారికి, వీరి ఇరువురికి కూడా ఎనలేని పుణ్యఫలం ఉంది అని మనకు అర్థమైంది. మనము గమనిస్తే సహనము అనేది మామూలు విషయం కాదు, ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ రంజాను మాసము మనకు పూర్తిగా సహనం అనేది అలవాటు చేస్తూ ఉంటుంది, మనందరిలో కూడా సహనము అనేది పెంపొందిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే, మనము ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ వేరే వారిని క్షమించాలి, అలాగే చెడును వదిలే విషయంలో కూడా సహనం వహించాలి. ఇలా ఈ విషయాలన్నీ కూడా మనకు రంజాను మాసం అనేది ఈ సహనం గురించి బోధిస్తూ ఉంటుంది. ఈ సహనం వహించడం అనేది చాలా గొప్ప విషయము, మరియు గొప్పవారు, ఉత్తములు మాత్రమే ఈ సహనాన్ని ప్రదర్శించగలరు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలాంటి వారి గురించి ఖురాన్లో ఈ విధంగా అంటున్నాడు, వస్బిర్ లి హుక్మి రబ్బిక ఫఇన్నక బిఆయునిన్. అల్లాహ్ ప్రవక్తతో ఇలా అంటున్నాడు, మీరు మీ ప్రభువు కోసము సహనం వహించండి, ఎందుకంటే మీరు మా దృష్టిలో ఉన్నారు. సుబ్హానల్లా. ఎవరైతే సహనం వహిస్తూ ఉంటారో వారు సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర గౌరవవంతులు, సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర ఉత్తములు, సృష్టికర్త అయిన అల్లాహ్ దృష్టిలో ఉంటారు. అలాగే ఈ సహనం గురించి పరిశీలన చేస్తే మనము సాధారణంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాము. ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా సహనము అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే, మనము ఈ రంజాను మాసంలో పేదలకు, అలాగే వితంతువులకు, అలాగే అవసరంలో ఉన్నవారికి
ఖర్చు చేస్తూ ఉంటాము. ఈ ఖర్చు చేసే విషయంలో కూడా సహనము అనేది మనకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుంది. ఎవరైతే సహనం కలిగి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారో వారి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వమా అన్ఫక్తుం మిన్ షైఇన్ ఫహువ యుఖ్లిఫుహు వహువ ఖైరుర్ రాజిఖీన్. అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత. కాబట్టి మనము ఏదైతే ధనం ఖర్చు చేస్తామో దానికి సహనం కావాలి. ఎవరైతే సహనం కలిగి ధనం ఖర్చు చేస్తారో వారికి సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర అత్యుత్తమ ప్రతిఫలం ఉంది అని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. సంతోషంలోనూ దుఃఖంలోనూ మనము సహనం వహించాలి. మనము ఈ ప్రపంచాన్ని పరిశీలన చేస్తే ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు కూడా ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి, ఎనలేని ఆపదలు కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనము సహనం వహించాలి, నిరాశ పడకుండా ఉండాలి. మనము ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు సంతోషాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు, అలాగే దుఃఖాన్ని ఇచ్చి కూడా పరీక్షిస్తున్నాడు. వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏమిటి అంటే సహనం అనేది కావాలి. ఒకవేళ సహనం అనేది మన దగ్గర తగ్గిపోయినా లేక సహనం అనేది మన దగ్గర లేకపోయినా మనం సమాజంలో చూస్తూ ఉంటాము. ఈ సహనం లేని కారణంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ముస్లింలు ఎప్పటికీ అలా చేయరు. ఎందుకని? వారు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా ఏదైనా సరే మన విధివ్రాతలో ఉన్నది మాత్రమే జరుగుతుంది అని సహనం వహిస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఇస్లాంలో ఆత్మహత్య అనేది అతి పెద్ద నేరం. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వలా తఖ్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా. మిమ్మల్ని మీరు చంపుకోకండి, నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. కాబట్టి మనల్ని మనము ఆత్మహత్య చేసుకోవడము అనేది సమంజసమైన విషయం కాదు అని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వలా తుల్కు బి ఐదీకుం ఇలత్ తహ్లుకా. చేజేతుల మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎవరికైతే సహనం లేదో వారు ఇలా వచ్చేటటువంటి కష్టాలకు నష్టాలకు దుఃఖాలకు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కూడా చాలా పెద్ద నేరం సోదరులారా. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే గుర్తుంచుకోండి సోదరులారా, వాస్తవంగా ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునేవారు వారి యొక్క ఉపాధిలో కొరత కారణంగా చేసుకుంటుంటారు. కానీ మనం పరిశీలన చేస్తే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ బాధ్యత తీసుకుంటున్నాడు. మనల్ని పుట్టించాడు, ఉపాధిని ప్రసాదించేవాడు కూడా ఆయనే. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్జి ఇల్లా అలల్లాహి రిస్కుహా. భూమిలో సంచరించే ప్రాణులన్నిటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహదే. కాబట్టి మనము ఎప్పుడైతే మన ఆహారంలో ఉపాధిలో కొరత ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు మనము సహనం వహించవలసి ఉంటుంది. మనం పరిశీలన చేసినట్లయితే ఒక విశ్వాసి యొక్క విశ్వాసము చాలా విచిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకని? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అజబన్ లి అమరిల్ ముమిని ఇన్నా అమరహు కుల్లహు ఖైరున్ వలైస జాలిక లా అహదిన్ ఇల్లా లిల్ ముమినిన్ ఇన్ అసాబతు సర్రావు షకర ఫకాన ఖైరుల్ లహు వఇన్ అసాబతు జర్రావు సబర ఫకాన ఖైరల్ లహు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. విశ్వాస యొక్క వ్యవహారము ఎంతో ఆశ్చర్యకరమైనది. వాస్తవానికి అతని వ్యవహారాలన్నీ కూడా మంచివే. ఇది విశ్వాసికి తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు. అతనికి ఏదైనా మంచి జరిగితే అతను అల్లాహ్కు కృతజ్ఞత చూపుతాడు. అలాగే అతనికి ఏదైనా దుఃఖము కలిగినా నష్టము కలిగినా అతను దానిపై సహనం వహిస్తాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనకు ఉండవలసిన అతి ముఖ్య లక్షణం ఏమిటి అంటే అల్లాహ్ మనకు ఏదైనా ప్రసాదిస్తే కృతజ్ఞత చూపాలి, మనకు ఏదైనా కష్టాన్ని కలిగిస్తే సహనం వహించాలి. ఇది విశ్వాసి యొక్క ముఖ్యమైన లక్షణం.
ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము సబ్ర్ సహనం వహించినప్పుడు. ఈ సహనం ఎప్పుడు వస్తుంది? మనం ఉపవాసం ఉన్నప్పుడు. మనం ఉపవాసం ఎప్పుడు ఉంటాము? మనము రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటాము. సుబ్హానల్లా. అల్లా చూడండి ఎంత చక్కగా మనకు ఒక నియమావళిని ప్రసాదించాడో. మనము ఈ రంజాన్ మాసం ద్వారా ఉపవాసాలు ఉండాలి. ఈ ఉపవాసం ద్వారా మనలో సహనం అనేది పెరగాలి. ఈ సహనం ఎవరు చూపించగలరు అంటే ఎవరిలో అయితే భయభక్తులు ఉంటాయో, ముత్తకీన్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సహనాన్ని చూపించగలరు. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వస్సాబిరీన ఫిల్ బాసాయి వజ్జర్రాయి వహీనల్ బాసి ఉలాయికల్ లజీన సదకు వ ఉలాయిక హుముల్ ముత్తకూన్. లేమిలోను, కష్టకాలంలోను మరియు యుద్ధ సమయాల్లోనూ సహనస్థైర్యాలు కనబరిచేవారు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఉన్నవారు వాస్తవానికి సత్యమూర్తులు, భయభక్తులు కలిగిన వారు. సుబ్హానల్లా. ఇక్కడ అనేక విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయము ఎవరైతే సహనం వహించేవారు ఉంటారో, సహనం వహించే వారిని ముత్తకీ అంటే భక్తిపరులు అని సృష్టికర్త అల్లాహ్ తెలియజేయడం జరిగింది. అలాగే సహనం గురించి సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఎవరైతే సహనం వహిస్తూ ఉంటారో మరియు ఇతరులకు బోధిస్తూ ఉంటారో వారే సాఫల్యం పొందేవారు అని సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సూరే అసర్ని మనం పరిశీలన చేస్తే వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కీ వతవాసౌ బిస్ సబ్ర్. సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవులందరూ కూడా నష్టంలో పడి ఉన్నారు. కానీ ఎవరైతే విశ్వసించారో, మంచి పనులు చేశారో మరియు ఒకరికి ఒకరు సహనబోధ చేసుకున్నారో, సుబ్హానల్లాహ్, ఇక్కడ కూడా సహనాన్ని ఒకరు మరొకరికి బోధించడం గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము సహనంగాను ఉండాలి, సహనాన్ని బోధిస్తూ ఉండాలి. వారే సాఫల్యం పొందుతారు అని సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అలాగే మరొక వాక్యాన్ని పరిశీలన చేసిన సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమనుస్బిరు వసాబిరు వరాబితు వత్తకుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు సహన స్థైర్యాలు ప్రదర్శించండి, పరస్పరము సహనం గురించి బోధించుకుంటూ ఉండండి, అల్లాహ్ మార్గంలో పోరుకు సిద్ధంగా ఉండండి, అల్లాహకు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఎవరైతే సహనం వహిస్తూ ఉంటారో మరియు సహనాన్ని బోధిస్తూ ఉంటారో వారు మాత్రమే సాఫల్యం పొందుతారు అని సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనందరికీ కూడా సహనాన్ని పెంపొందించుకునే అత్యుత్తమ అవకాశము ఈ రంజాను మాసం. ఈ రంజాను మాసంలో మనము పూర్తిగా సహనాన్ని వహించేటటువంటి అవకాశం లభిస్తుంది. సోదరులారా, మీరు ఒకవేళ అల్లాహ్ సహాయాన్ని అర్థించాలి అన్నా మీకు సహనము అనేది తప్పనిసరి అని సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. వస్తయీను బిస్సబ్రి వస్సలాహ్ వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. మీరు సహనం ద్వారా మరియు నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమైన పని, కానీ ఎవరైతే అల్లాహ్కు భయపడతారో వారికి చాలా సులువైన పని. మనం ఒకవేళ అల్లాహ్ సహాయాన్ని అర్థించాలి అన్నప్పటికీ కూడా మనకు సహనము అనేది మరియు నమాజు అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అల్లాహ్ సహాయం రావాలి అన్న సహనము అనేది తప్పనిసరి. ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ను కలుసుకోవాల్సి ఉందని నమ్ముతారో వారు తప్పకుండా సహనం అనేది వహిస్తారు. ఈ సహనం అనేది ఎలాంటి విషయము? ఇది ఈమాన్ బిల్ గైబ్, అగోచర విషయానికి సంబంధించిన విషయము. ఎవరైతే సృష్టికర్త అయిన అల్లాహ్ను కలుసుకోవాల్సి ఉంది అని నమ్ముతారో, నమ్మకాన్ని కలిగి ఉంటారో వారు తప్పకుండా సహనం వహిస్తారు. ఈ సహనం ద్వారా ఈమాన్ బిల్ గైబ్ ఏదైతే ఉందో దానిపై కూడా మనకి పూర్తిగా విశ్వాసము అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా సహనము పాటించడం అనేది తప్పనిసరి అయిపోతుంది. అలాగే ఈ సహనాన్ని గురించి మనం పరిశీలన చేస్తే మనకు ఏవైతే ఈ ఇహలోకంలో పరీక్షలు వస్తాయో ఆ పరీక్షల పట్ల కూడా మనము సహనం వహించాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మేము విశ్వాసులను ఎన్ని విధాలుగా పరీక్షిస్తాము అంటే అల్లాహ్ తాలా ఇలా తెలియజేస్తున్నాడు.
వలనబ్లువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫ్ వల్ జూయి వనక్సిం మినల్ అమ్వాల్ వల్ అన్ఫుసిని వస్సమరాత్ వబషిరిస్ సాబిరీన్. మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తూ ఉంటాము. దీనిపై సహనం వహించే సహనమూర్తులకు శుభవార్త ఉంది. సుబ్హానల్లా. ఎవరైతే సహనం వహిస్తూ ఉంటారో, అల్లాహ్ ఏదైతే పరీక్షిస్తున్నాడో అన్ని విధాలుగా, భయంతోనైనా, ఆకలి బాధతోనైనా, లేదా పండ్ల కొరతతోనైనా, లేదా ధన ప్రాణాల నష్టంతోనైనా పరీక్షించినప్పుడు ఎవరైతే సహనం వహిస్తారో వారికి శుభవార్త ఉంది అని సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేశాడు. మనము ఒకవేళ సహనం వహించాము అంటే అల్లాహ్ దగ్గర ఎనలేని ప్రతిఫలం కూడా దొరుకుతుంది. ఈ రమజాను మాసము మన పూర్తి సంవత్సరం ఎలా ఉండాలి అని ఈ ఒక నెల మనకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. ఈ ఒక నెలలో మనం శిక్షణ తీసుకోవాలి. మిగతా 11 నెలలు దానికి అనుగుణంగా జీవితం గడపాలి. మనము పరిశీలన చేస్తే ఒక విశ్వాసికి 2 సమయాల్లో అమితమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ 2 సమయాలు ఎప్పుడైతే ఒక విశ్వాసి రమజాను మాసంలో ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు సహనంగా ఉండి అన్ని కోరికలకు దూరంగా ఉంటాడో, ఉన్న తర్వాత ఎప్పుడైతే ఇఫ్తార్ సమయం వస్తుందో, ఉదయం నుంచి ఏమీ తినకుండా త్రాగకుండా ఉండి ఇఫ్తార్ సమయంలో ఏదైతే తింటూ త్రాగుతూ ఉంటాడో అప్పుడు అతనికి ఆనందం కలుగుతుంది. మొదటిది. రెండో విషయం ఎప్పుడైతే సృష్టికర్త అయిన అల్లాహ్ను కలుసుకుంటాడో అప్పుడు కూడా తనకు అమితమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లిస్సాయిమి ఫర్హతాన్, ఫర్హతున్ ఇంద ఫిత్రిహి వ ఫర్హతున్ ఇంద లికాయి రబ్బిహి. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి 2 ఆనందాలు ఉంటాయి. ఒకటి ఉపవాసాన్ని విరమించే సమయంలో, 2 సృష్టికర్త అయిన అల్లాహ్ను కలుసుకునే సమయంలో. సృష్టికర్త అయిన అల్లాహ్ను కలుసుకోవాలి అంటే ఇహలోకంలో మనం తప్పకుండా సహనము అనేది పాటించాలి. ఈ సహనము అనేది ఆనందంలోనూ ఉండాలి, దుఃఖంలోనూ ఉండాలి. కాబట్టి మనము ఎప్పుడైతే ఇఫ్తార్ సమయంలో ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని అలాగే ఉంచుకొని ఆ తరువాత ఏవైతే పనులు చేయాలో, అది ఇషా నమాజ్కి వెళ్ళడమైనా, లేదా తరావీ నమాజ్ చేయడమైనా, లేదా మిగతా ఉపవాసాలని పాటించే విషయంలో అయినా, లేదా రమజాను తర్వాత కూడా మనం ఎలాగైతే రమజాను మాసంలో ఉన్నామో అలాగే మిగతా పూర్తి 11 నెలలు కూడా అలాగే సహనంగా ఉండే ప్రయత్నం చేయాలి సోదరులారా. ఒకవేళ సహనం అనేది మన దగ్గర లేకపోతే మనము ఏ పుణ్యకార్యాన్ని చేయలేము, మనము ఎవరికి సహాయం చేయలేము, అలాగే మనము దేనిని కూడా కనీసం నేర్చుకోను కూడా లేము. ఒకవేళ మీరు ఏదైనా నేర్చుకోవాలి అన్నా దానికి కూడా సహనం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనమందరము కూడా ఈ రమజాను మాసంలో పూర్తిగా సహనవంతులు అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మిగతా 11 నెలలు కూడా ఇలాగే సహనం వహించాలి. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే మనందరినీ కూడా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. అలాగే మనందరిలో కూడా సహనాన్ని పెంపొందించి సహనంతో జీవితం గడిపే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. అలాగే ఎవరెవరిలో అయితే కోపం ఉందో ఆ కోపం తగ్గి అందరినీ కూడా సహనవంతులు చేయుగాక. ఆమీన్. అలాగే రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.